ప్రతిష్టాత్మకమైన అత్యంత కట్టుదిట్టమైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. గుర్తు తెలియని ఓ వ్యక్తి తాను ట్రాన్స్పోర్ట్ సిబ్బందినంటూ కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఓ వ్యక్తికి నమ్మించి 2,82,000 రూపాయలు కాజేశాడని సమాచారం. గోవర్ధన్ అనే వ్యక్తి కుకట్పల్లికి చెందిన స్టార్వేర్ ఇంజనీరింగ్ జ్ఞానసాయి ప్రసాద్ తో పరిచయం చేసుకున్నాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు వస్తుంటాయంటూ మాయమాటలు చెప్పాడు. తాను కమాండ్ కంట్రోల్ సెంటర్లో పనిచేస్తానంటూ నమ్మించాడు. జ్ఞానసాయి ప్రసాద్ కు కనిపించేలా కమాండ్ కంట్రోల్ నుంచి 4-5 సార్లు వెళ్లి వచ్చాడు. దీంతో జ్ఞానసాయి ప్రసాద్ నిజమని నమ్మి దుండగుడి ట్రాప్ లో పడిపోయాడు. హోటల్ వ్యాపారం కోసం 3 లక్షల రూపాయలు ముట్టజెప్పాడు. ఇంకేముంది, చివరకు మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని వ్యక్తి కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు లైవ్ ద్వారా. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే కమాండ్ కంట్రోల్ లోని సంబంధించి ఏదైతే తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా భద్రతా వైఫల్యం అనేది ఒకటైతే ఈ రోజు బయటపడిందనే చెప్పొచ్చు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ లోకి టాస్క్ ఫోర్స్ పోలీస్ అంటూ కూడా ఒక వ్యక్తి 3 సార్లు లోపలికి వెళ్లి బయటకైతే రావడం జరిగింది. ఇటీవల తెలంగాణ సెక్రటరియట్ లో కూడా ఇదే తరహాలోనే 4 సార్లు నకిలీ ఉద్యోగుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రావడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రోజు కమాండ్ కంట్రోల్ కి సంబంధించి కూడా ఏదైతే టాస్క్ ఫోర్స్ పోలీస్ అంటూ కూడా ఒక వ్యక్తి 3 సార్లు లోపలికి వెళ్ళి అయితే బయటకు వచ్చాడు. ముఖ్యంగా నిందితుడు ఐసీసీకి ఎదురుగా ఉన్న ఏదైతే నీలోఫర్ కేఫ్ లో కుకట్పల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జ్ఞాన సాయి ప్రసాద్ అనే వ్యక్తిని కలిసి తాను టాస్క్ ఫోర్స్ పోలీస్ కానిస్టేబుల్ అంటూ కూడా హరిజన గోవర్ధన్ అని పేరు చెప్పుకుంటూ కూడా నమ్మించాడు. హోటల్ వ్యాపారంలో లాభాలు ఉంటాయని చెప్పి జ్ఞాన సాయి ప్రసాద్ దగ్గర 2.82 లక్షలు వసూలు చేశాడు. దుండగుడు తన ముందు పలుమార్లు ఐసీసీ నుండి బయటకు రావడంతో అతను నిజంగానే టాస్క్ ఫోర్స్ పోలీస్ అనుకుంటూ కూడా జ్ఞానసాయి అయితే నమ్మాడు. ఈ నేపథ్యంలోనే అసలు నిజం తెలిసాక బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించాడు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది మంత్రులు కీలక సమావేశాలు ఈ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసుకుంటారు. ఇలాంటి చోట్ల ఏదైతే ఇలాంటి భద్రత ఉన్న కమాండ్ కంట్రోల్ లోకి ఇలా లోపలికి వచ్చి బయటకు వెళ్ళడం కూడా సర్వత్రా విమర్శలు అయితే వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఒక వ్యక్తిని నమ్మించి మోసం చేయడానికి తను టాస్క్ ఫోర్స్ పోలీస్ అంటూ కూడా కమాండ్ కంట్రోల్ లోపలికి వెళ్ళి బయటికి రావడం అనేది చాలా ఏదైతే పెద్ద ఇష్యూ అనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక వ్యక్తి 3 సార్లు లోపలికి వెళ్ళొచ్చు తన టాస్క్ ఫోర్స్ పోలీస్ అంటూ కూడా ఒక వ్యక్తిని అయితే నమ్మబలికి అతని దగ్గర నుంచి 2.82 లక్షలు అయితే వసూలు చేశాడు. ప్రస్తుతం అతనిపై బంజారాహిల్స్ పోలీసులో కేసు అయితే నమోదైంది. దీనిపై పూర్తి దర్యాప్తు అయితే పోలీసులు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.